ఈరోజు మనం షిన్వా గురించి తెలుసుకుంటున్నాం. షిన్వా అనేది ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ వారి ప్రొడక్ట్ ట్రాక్టర్ బ్రాండ్. ఇది అన్ని రకాల తామర పురుగుల్ని, రసం పీల్చే పురుగుల్ని అరికడుతుంది. అదే ట్రాన్స్ లామినార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఆకు పైన పడినా కానీ ఆకు కింద వరకు వెళ్ళిపోయి అక్కడ ఆశించే వాటిని అరికడుతుంది. అలాగే ఇది పిచికారీ చేసిన తర్వాత వర్షం పడినా కానీ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇబ్బంది ఏం లేదు, అన్ని పంటలకి సేఫ్గా ఉంటుంది. రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు F3 ఛానల్. ఈరోజు మనము US 341 2.5 ఎకరాల బిట్టికి మనం ఈరోజు షిన్వా ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ వారి షిన్వా యూజ్ చేస్తున్నాం. ఈ షిన్వా అన్న గ్రేషియా అన్న ఒకటే. దీని టెక్నికల్ ఏంటంటే ఫ్లూక్సామెటామైడ్ 10EC. ఫ్లూక్సామెటామైడ్ 10EC ఇది సేమ్ గోద్రేజ్ వాళ్ళది గ్రేషియా అన్న ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్ట్ సైడ్ ఇండియా లిమిటెడ్ వారి ట్రాక్టర్ బ్రాండ్. ఇది జపాన్, మేడ్ ఇన్ జపాన్. ఇది మనము ముడతకి నల్లి దోమ, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు దానికి సమర్థవంతంగా అరికట్టింది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం దీనికి ముందు మనము కేకే అగ్రోటెక్ వాళ్ళది బయోఎక్స్టీఎం యూజ్ చేసాము. బాగా కంట్రోల్ అయినాయి. మనం ఏదైతే నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఏదైతే ఉందో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు అన్నీ బాగా కంట్రోల్ అయినాయి. నెక్స్ట్ డోస్గా షిన్వా వాడటం జరిగింది. షిన్వా ఇది ఈరోజు ఇది 160 ml ప్యాక్. ఇది 160 ml ప్యాక్ 1 ఎకర్కి. దీని కాస్ట్ వచ్చేసి 1900 పడింది. అంటే ఎకరానికి డోస్ కాస్ట్ వచ్చి 1900. అయితే ఈ 1900 తాలూకా ఈ షిన్వా మనకి సమర్థవంతంగా పనిచేయాలి. అందులోనూ ఒక 4-5 రోజుల నుంచి రోజు అంటే ఈవినింగ్ పూట రోజు వర్షం పడుతుంది. ఉదయం అంతా ఎండ కాస్తుంది, సాయంత్రం వచ్చేసరికి బాగా వర్షం పడింది. నిన్న కూడా చూడండి భారీ వర్షం పడింది. నీళ్ళన్నీ కాలువల నిండా నీళ్ళు వచ్చేసినాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి మందుని ఇప్పుడు మనం స్ప్రే చేసి ఈవినింగ్ కల్లా వర్షం వచ్చేసినట్టయితే 1900 రూపాయలు పర్ ఎకర్, అంటే 1900 రూపాయలు ఎకరానికి వాడిన మందు అంతా వృధాగా పోతుంది. అలా కాకుండా మనం దీనికి షిన్వా ప్లస్ యాప్సా 80 అద్భుతమైన ప్రొడక్ట్ అండి. దీన్ని వాడటం వల్ల ఎటువంటి వర్షం వచ్చినా కానీ లేదా ఎంత ఎండ ఉన్నా కానీ మనం వాడేటువంటి బ్రాండెడ్ ఏవైతే మందులు ఉన్నాయో షిన్వా కానీ, గ్రేషియా కానీ, ఎక్స్పోనస్ కానీ, ఇలాగ అన్ని మందులు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆకు మీద ఎక్కువ టైము ఈ మంతే కదండి, మన మందు ఎంత ఎక్కువ టైము ఆకు మీద ఉండగలిగితే అప్పుడు రసం పీల్చినప్పుడు అవి చనిపోవడానికి, వాటి ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే మనకున్న ఒకే ఒక్క అవకాశం, అందులోనూ ఆర్గానిక్ కాంపౌండ్ 100% ప్యూర్ ఆర్గానిక్ మనది యాప్సా 80. ఈ యాప్సా 80 కలిపి ఈ షిన్వాని వాడటం వల్ల దీని పనితనం పెంచింది. మన పొలానికి ఉన్నటువంటి కీటకాలు ఏవైతే ఉన్నాయో తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, నల్లి, ఇవన్నీ కూడా సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఇది యాప్సా 80 కాకుండా కన్నా యాప్సా 80 కలిపి వాడితే దీని యొక్క పనితనం డబుల్ అవుతుంది. మనము 3 రోజులకి 4 రోజులకి మళ్ళీ ఇంకొక స్ప్రే కొట్టాల్సిన పని లేకుండా ఇంకొక వారం వరకు స్ప్రే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇది ఈ షిన్వా ఏదైతే ఉందో షిన్వా ప్లస్ యాప్సా 80 కలిపి ఈరోజు స్ప్రే చేస్తున్నాము. అక్కడ చూడండి ఒకసారి స్ప్రే చేయటం జరుగుతుంది. నిన్న వర్షం భారీగా పడింది, అందువల్ల బాగా బురదగా ఉంది. ఒక వారం నుంచి రోజు ఈవినింగ్ పూట వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో మనము పంటను కాపాడుకోవడానికి చాలా బ్రాండెడ్ కాస్ట్లీ మందులు వాడతాము. మరి అలాంటప్పుడు వాటిని పనితనం మనం 100% వినియోగించుకోవాలంటే మనం యాప్సా 80 కలిపి వాడాలి. ఎండ ఎక్కువ ఉన్నా కానీ వర్షమైనా. మనం వాడే పెస్టిసైడ్స్ అనేవి, ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాటి పనితనం ఎండ ఎక్కువ ఉన్నా కోల్పోతాయి, లేదా వర్షం పడినా కోల్పోతాయి. వర్షానికి ఏమో ఆకు మీద ఉన్నది మొత్తం కారిపోతుంది. అదే ఎండగా ఉన్నట్టయితే
ఆకు మీద ఉన్నటువంటి ఈ కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉందో డిజింటిగ్రేట్ అయ్యి దాని పనితనాన్ని దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ రెండింటి నుంచి ఎండ నుంచి అతి ఉష్ణోగ్రతల నుంచి అతి వర్షపాతం నుంచి మనం వాడే అన్ని రకాల ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్స్ పనితనాన్ని ఎక్కువ రోజులు ఆకు మీద ఉంచి దాని పనితనం పెంచినట్టయితే మనం వాడే ప్రతి రూపాయి కూడా న్యాయం జరుగుతుంది. దీనివల్ల ఎకరానికి మనము 3 నుండి 5 స్ప్రేలు తగ్గించుకోవడం ద్వారా మనము డబ్బులు ఆదా అవుతుంది. సమర్థవంతంగా పనిచేసి మన చేను పురుగు కానీ దోమ కానీ అన్నీ మన నియంత్రణలో ఉంటాయి. పంట బాగా ఎదుగుదల వస్తుంది. థ్యాంక్ యూ.